వెల్కమ్ టు ఐడ్రీమ్. ఇట్స్ మీ అనుష కుమ్మల్లి. వాళ్ళ మన గెస్ట్ డాక్టర్ శ్రీధర్, ఫిజియోథెరపిస్ట్. నమస్తే డాక్టర్. ఈ మధ్య ఒబేసిటీ చాలా చూస్తున్నాం. పర్టికులర్ గా లేడీస్ లో కొంచెం ఎక్కువగానే ఉంది. WHO రిపోర్ట్స్ అవి మనం రీసెంట్ గా చూసాం. అయితే ఒబేసిటీ తగ్గడానికి వ్యాయామం చేయాలి. బట్ ఫర్దర్ గా ఎలాంటి బాడీ పెయిన్స్ కానీ యూజువల్ గా మనం చూస్తుంటాం, మోకాళ్ళ నొప్పులు, నడు నొప్పి ఏదో ఒకటి వస్తూ ఉంటాయి. సో అవేమీ రాకుండా ఒక ఫిజియోథెరపిస్ట్ గా ఎలాంటి ఇష్యూస్ రాకుండా మంచి వ్యాయామ పద్ధతులు ఏమన్నా ఉంటాయో చెప్పగలరా? డెఫినెట్‌గా అండి. సో యాక్చువల్‌గా ఈ ఒబెసిటీ అనేది యాక్చువల్లీ వెరీ హాట్ టాపిక్ అయిపోయిందండి ఇప్పుడు. సో యాజ్ మీరు చెప్పినట్టుగా లాస్ట్ టైం చెప్పినట్టుగా WHO ఏదైతే మనకి ఒక సర్వే రిపోర్ట్ ఇచ్చిందో మన తెలుగు స్టేట్స్‌లో యూజువల్‌గా ఇప్పుడు అందరికీ ఒబెసిటీ అనేది చాలా చాలా ఎక్కువైపోతుంది. సో బేసిక్‌గా అసలు ఒబెసిటీ ఎందుకు వస్తుంది, దాని తాలూకు సిమ్టమ్స్ ఏంటో ఫస్ట్ చూసుకొని దాని తర్వాత మనం దాన్ని ఎట్లా మనం ఒక కంట్రోల్‌లో పెట్టొచ్చు, దానికి ఏ ఎక్సర్సైజ్ చేస్తే బెటర్ ఉంటది. సో మీరు చెప్పినట్టు జాయింట్ పెయిన్స్ గానీ, లేకపోతే బ్యాక్ పెయిన్ గానీ, నీ పెయిన్ గానీ అట్లాంటివి రాకుండా, ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా గనుక మనం చేయొచ్చు. సో బేసికల్‌గా అసలు ఒబెసిటీ అంటే మీకు తెలుస్తుంది. యాక్చువల్‌గా చాలా మంది అంటారు BMI 30 దాటితే గనుక మనకి యాక్చువల్ ఒబెసిటీ కింద కన్సిడర్ చేస్తారు. అసలు ఒబెసిటీ ఎందుకు వస్తుంది మెయిన్‌గా అంటే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన అన్‌హెల్తీ డైట్ అండి. అంటే ఇప్పుడున్న మనం ప్రెజెంట్ సిచ్యువేషన్స్ లో ఇప్పుడు చూస్తే అంత ఫాస్ట్ కల్చర్ లో అందరూ చాలా మంది చూస్తే కనుక అంత ఫాస్ట్ ఫుడ్ అలవాటు అయిపోయింది. ఇప్పుడు మీరు బయటకి ఎక్కడికి వెళ్ళారనుకోండి, ఒక హెల్తీ ఫుడ్ ఒక స్టోర్ చెప్పండి, ఒక రెస్టారెంట్ చెప్పండి, లేకపోతే ఏదైనా ఒకటి చెప్పాలంటే కష్టం. అదే ఫాస్ట్ ఫుడ్ అనుకోండి, మీకు అడుగున ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ కనిపిస్తుంది, ఎక్కడైనా తినొచ్చు. సో మన లాస్ట్ టైం మేము ఒక ట్రిప్ కి వెళ్తే అక్కడ ప్రతి చోట చాలా కామన్ గా దొరికింది ఏంటంటే మ్యాగీ. సో మ్యాగీ నూడిల్స్ ఎందుకంటే ఒక 2-3 మినిట్స్ లో అయిపోతుంది. సో అదే దానికి కొంచెం అది ఎన్ని రోజులు తింటాం, యాక్చువల్గా 1 వీక్ అదే తినలేం కదా. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినప్పుడు సడన్ గా తినాలంటే ప్రతిసారి మ్యాగీ తినాలని ఇబ్బంది, అది ఫాస్ట్ ఫుడ్. సో అది మనకు సరిగా జీర్ణం అవ్వద్దు, లేకపోతే ఇంకొక సైడ్ ఎఫెక్ట్స్ వస్తూ ఉంటాయి. ఒక హెల్దీ ఫుడ్ చూడాలంటే చాలా కష్టం. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళినా కూడా హెల్దీ డైట్, ఒక మనకు సలాడ్ కావాలన్నా కష్టం, ఏదో సబ్వేలో అట్లా చాలా కష్టం. సో మనకు ఒక రకమైన హెల్దీ ఫుడ్ దొరకాలంటే కష్టం. అదే ఫాస్ట్ ఫుడ్ అనుకోండి, ఇట్లా మనకు ఒక ఎవ్రీ ఒక అడుగున మనకు ఫాస్ట్ ఫుడ్స్ ఉంటాయి. సో మనకి ఫస్ట్ అన్హెల్దీ డైట్ అనేది మన ఫస్ట్ మెయిన్ రీజన్స్ అండి ఒబెసిటీ. ఇంకోటి అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే మన సైకలాజికల్ ఫ్యాక్టర్స్. అంటే మనం ఇప్పుడు వర్క్ లైఫ్ స్టైల్ తీసుకుంటే కనుక చాలా మందికి స్ట్రెస్ ఉంటుంది. ఈ స్ట్రెస్ తో ఆటోమేటిక్ ఏంటంటే కొన్ని హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తో క్రేవింగ్స్ పెరుగుతున్నాయి. ఎస్పెషల్లీ ఈవెన్ ఫీమేల్స్ లో క్రేవింగ్స్ పెరుగుతున్నాయి, మేల్స్ లో క్రేవింగ్స్ పెరుగుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక రీసెంట్ ఒక క్లయింట్ వచ్చారు. సో ఆవిడ చూడడానికి ఫిట్ గా ఉన్నారు, బట్ ఒబీస్ ఉన్నారు. ఓకే, సో రీజన్ ఏంటి అంటే అడిగాను అనమాట, యూజువల్ గా డైట్ ఎట్లా ఉంది ఏంటి ఉంది, ఆమె బ్యాక్ పెయిన్ తో వచ్చారు. సో మనకి ఒబిసిటీ తగ్గకపోతే బ్యాక్ పెయిన్ తగ్గదు. ఈ బ్యాక్ పెయిన్ తగ్గాలంటే ఒబిసిటీ తగ్గాలి. సో ఇది ఎట్లా అంటే మనకి ఓ సైకిల్ లా అనమాట, అది లేకపోతే ఇది లేదు, ఇది లేకపోతే ఇది లేదు అన్నట్టు ఉంటుంది. సో దానికి ఏం చేయాలి, ఫస్ట్ అట్లీస్ట్ కొంచెం ఇప్పుడు నేను బ్యాక్ పెయిన్ తగ్గించేస్తా టెంపరీగా, బట్ తర్వాత రూట్ కాజ్ అయితే తగ్గియాలి కదా. సో ఇప్పుడు నా దగ్గరకు వచ్చిన వెంటనే బ్యాక్ పెయిన్ తగ్గింది, మళ్ళీ ఒక 1 మంత్ తర్వాత వచ్చిందంటే ఓకే తిని ఏం చేశారు అసలు సరిగా లేదు అనుకుంటారు. సో బట్ రూట్ కాజ్ ఏంటి, ఒబిసిటీ. సో ఈ ఒబిసిటీని తగ్గిస్తే గనక అప్పుడు మనకి రిజల్ట్స్ బాగుంటాయి. సో అప్పుడు మనకి బ్యాక్ మీద లోడ్ పడకుండా ఉంటుంది. సో నేను ఒకసారి మొత్తం హిస్టరీ అంతా తీసుకుంటూ ఉంటే తను చెప్పడం ఏంటంటే, మార్నింగ్ హెల్త్ డైట్ చెప్పారు, మధ్యాహ్నం హెల్త్ డైట్ చెప్పారు, ఈవినింగ్ హెల్త్ డైట్ చెప్పారు. చాలా బ్రహ్మాండంగా ఉంది, అసలు ఎక్కడ కూడా ఎటువంటి జంక్ గానీ ఏమీ లేదు. రీజన్ ఏంటంటే ఆమెకి స్లీప్ డిజార్డర్ ఉంది. ఓకే, సో ఆటోమేటిక్ గా ఒక 2-3 వరకు ఆమెకి నిద్ర పట్టదు. సో ఎప్పుడైతే 2-3 వరకు నిద్ర పట్టదో వాళ్ళకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే స్లీప్ డిప్రైవేషన్ అట్లాంటి డిజార్డర్స్ ఉంటాయి, ఆటోమేటిక్ గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వలన వాళ్ళకి క్రేవింగ్స్ ఉంటాయి, అంటే మిడ్ నైట్ క్రేవింగ్స్, ఎస్పెషల్లీ స్వీట్స్, చాక్లెట్స్ అట్లాంటివి తినాలని క్రేవింగ్స్ ఉంటాయి. సో అప్పుడు ఏం చేసేవాళ్ళు, ఈవిడ ఫ్రిడ్జ్ లో కంపల్సరీ చూస్తే 1 kg స్వీట్స్, డిఫరెంట్ చాక్లెట్స్ ఉంటాయి. సో ఫ్రిడ్జ్ లోకి వెళ్ళడం, ఓపెన్ చేయడం, ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చాక్లెట్ 12 o'clock 1 o'clock లేకపోతే ఏదైనా స్వీట్ తినడం. ఇప్పుడు మార్నింగ్ చేసిన డైట్ అంతా ఏమైంది, మొత్తం పోయింది. సో ఆటోమేటిక్ నైట్ ఏదైతే తింటున్నారో అది ఇంకా ఫుల్ క్యాలరీస్, ప్లస్ నైట్ సరిగ్గా జీర్ణం అవ్వదు. సో ఆటోమేటిక్ ఏమవుతుందంటే మనకి ఫుల్ గా ఒబిసిటీ అయ్యే అవకాశం ఉంటుంది. ప్లస్ స్లీప్ డిప్రైవేషన్ లో మనకి స్ట్రెస్ కూడా పెరుగుతుంది, స్లీప్ సైకిల్ కూడా డిస్టర్బ్ అవుతుంది. సో మనకి యూజువల్ 6 to 8 hours స్లీప్ ఉండాలంటారు, బట్ మీరు 3 o'clock పడుకుంటే
మనకి మార్నింగ్ అయ్యేటప్పటికి ఏదో ఒక డిస్టర్బెన్స్ స్టార్ట్ అవుతుంది. యూజువల్‌గా ఎప్పుడైనా చూడండి, మీరు ఎర్లీ మార్నింగ్ ఒక 3కో ఎంతకో పడుకుంటే ఎంత 3, 4కి పడుకున్నా కూడా మీరు మాక్సిమం ఒక 9 లేకపోతే 10 మాక్సిమం 11 వరకు లేచిపోతారు. అవును. అది కూడా డిస్టర్బ్ స్లీప్ ఉంటది. అంటే అవును. మనకి సౌండ్ స్లీప్ లాగా మనం 10కో 11కో పడుకున్నంతగా మనం 3కో 4కో పడుకుంటే ఉండదు. సో అప్పుడేమవుతుందంటే స్లీప్ డిప్రైవేషన్ అవుతుంది. సో ఓకే. ఎప్పుడైతే స్లీప్ డిప్రైవేషన్ వస్తుందో నెక్స్ట్ డే వర్క్ అనేది చాలా హెల్తీగా ఉండదు. అవును. సో ఏదో మనం బరువుగా పని చేస్తున్నట్టు ఉంటది. లేకపోతే రోజంతా చాలా డల్‌గా ఉన్నట్టు ఉంటది. ఏదో మనకి యాక్చువల్ చెప్పాలంటే మా చిన్నప్పుడు మా ప్రొఫెసర్ ఒకాయన చెప్పేవాళ్ళు. స్లీప్ డిప్రైవేషన్ ఈస్ నథింగ్ బట్ యూ ఆర్ డ్రింకింగ్ 2-3 బాటిల్స్ ఆఫ్ ఫుల్ ఆల్కహాల్ అని. ఓకే. అంటే అంత బ్రెయిన్ పనిచేయదనమాట. అంత యాక్టివ్‌గా ఉండదు. సో ఎప్పుడైతే యాక్టివ్‌గా ఉండదో మనకి పొద్దున్న నుంచి సాయంకాలం వరకు యాక్టివ్‌గా ఉండదు కదా! ఆటోమేటిక్‌గా బేసల్ మెటబాలిక్ రేట్ కూడా మారిపోతుంది. ఈ స్లీప్ డిప్రైవేషన్ గాని, ఈ ఒబెసిటీ గాని అన్నీ తీరా ఓకే. చూసుకుంటే. సో దీనికి అంతటికి రీజన్ ఏంటి? అన్‌హెల్తీ ఫుడ్. సో ఈ అన్‌హెల్తీ ఫుడ్‌లో చాలా వరకు మనకి ఒబెసిటీ పెంచే హార్మోన్స్ ఇప్పుడు మిల్క్ తీసుకోండి. అసలెక్కడ మనకి ఆర్గానిక్ మిల్క్ దొరుకుతుందో తెలీదు. అవును. సో అన్నిటికి వాళ్ళు స్టెరాయిడ్స్ అని ఏస్తున్నారు. ఇప్పుడు మన చికెన్ తీసుకొని అన్నిటికి స్టెరాయిడ్స్ ఏస్తున్నారు. మీరు చాలా మంది చెప్తా ఉంటారు. చాలా మంది ఛానెల్స్ కూడా చెప్తున్నారు. మనకి చికెన్ బయట తినొద్దు, లేకపోతే ఈ మిల్క్ ఎక్కువ తాగొద్దు. ఇప్పుడు ఎస్పెషల్లీ చెప్పాలంటే ఇంకో నొటేషన్ వచ్చిందేంటంటే ఇప్పుడున్న కిడ్స్‌కి మిల్క్ అసలు తాగిపియొద్దు అని. అవును. సో దానివల్ల ఏమవుతుందంటే హార్మోనల్ ప్రాబ్లమ్స్ వచ్చి తొందరగా మెచ్యురేషన్ వస్తుంది వాళ్ళకి. అవును. మీరు చూస్తే గనక అందుకే వేగాన్ అయిపోతున్నారు అందరూ. అందుకని చిన్నప్పుడు దాదాపుగా కిడ్స్ అంటే ఎస్పెషల్లీ ఫీమేల్స్ మెచ్యూరిటీ అనేది ఒక 13, 14 ఇయర్స్‌కి అవును. వచ్చేది. ఇప్పుడు 9 ఇయర్స్‌కి, 10 ఇయర్స్‌కి వచ్చేస్తుంది. సో అవును. రీజన్ ఏంటి అంటే ఈ అడల్టరేషన్ ఆఫ్ ఫుడ్ అని చెప్తున్నారు చాలా మంది. సో ఈ అన్‌హెల్తీ డైట్ చాలా ఇంపార్టెంట్ అండి. దీన్ని మనం తగ్గించుకోవాలి. అట్ ద సేమ్ టైమ్ స్ట్రెస్. ఇంకోటి ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అంటే మన చుట్టూతా ఉండే ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవి ఒబెసిటీ కాజ్ చేసే అవకాశాలు కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే నా జాబ్ సెడెంటరీ అంటే ఒక చైర్‌లో కూర్చొని నేను డెస్క్‌టాప్ చేస్తున్నాను అనుకోండి. సో వాట్ ఐ డూ అదంతా సెడెంటరీ లైఫ్ స్టైల్. ఆటోమేటిక్‌గా మన వర్క్ స్టైల్ ఫర్ ఎగ్జాంపుల్ మాక్సిమం స్టార్ట్ అయ్యేది ఎప్పటి నుంచి మార్నింగ్ 6, 7 నుంచి స్టార్ట్ అవుతుంది. నైట్ ఒక 10 వరకు ముగుస్తుంది అనుకోండి. సో దీనిలో మాక్సిమం యాక్టివిటీ ఎక్కువ ఉండేది ఏంటి? ఎంత టైం? ఆటోమేటిక్‌గా 9 నుంచి ఈవినింగ్ 6 వరకు అవును. జనరల్‌గా. సో ఈ 9-6 వరకే మనకి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉందనుకోండి. ఆటోమేటిక్‌గా ఏమవుతుందంటే మన డైజెషన్ సిస్టమ్ కూడా స్లో అవుతుంది. ప్రతి ఒక్క మజిల్ యాక్టివిటీ స్లో అవుతుంది. ప్రతి ఒక్క జాయింట్ యాక్టివిటీ స్లో అవుతుంది. ఆటోమేటిక్ హార్మోనల్ ఇంబాలెన్స్ కూడా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది. సో వీటి మూలాన ఆటోమేటిక్‌గా ఏమవుతుంది? ఒబెసిటీ స్టార్ట్ అవుతుంది. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ కూడా ఒకటి. సో ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్‌ని కూడా మనం అందుకనే ఇప్పుడు ఎక్కువ సేపు కూర్చొని డెస్క్‌టాప్ జాబ్ చేసేటోళ్ళకి మేమైతే స్పెషల్‌గా రికమెండ్ చేసేది ఏంటంటే నో మ్యాటర్ వాట్ యూ హావ్ టు స్టాండ్ అట్‌లీస్ట్ ఆఫ్టర్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ అని చెప్తాం. జస్ట్ నించోండి అని చెప్తాం అట్‌లీస్ట్. ఒకవేళ నడిచి వస్తే అది వెల్ అండ్ గుడ్. కొంతమంది ఏమంటారంటే మేము మీటింగ్‌లో ఉన్నాం. మేము మళ్ళీ నడిచి రావడం అంటే చాలా కష్టం అవుతుంది. సో అందుకని ఏం చేస్తామంటే అట్‌లీస్ట్ మీరు నించోండి. సో ఆ పోస్చర్‌ని బ్రేక్ చేయండి అని చెప్తాం. ఓకే. ఈ పోస్చర్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఒబెసిటీ మూలాన ఏమవుతుందంటే ఈ పోస్చర్ మారిపోతుంది. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఎవరినైనా కొంచెం ఒబెసిటీ బాగుందని చూస్తే గనుక ఇలా కూర్చుంటారు. అవును. సో లిటరల్‌గా చెప్పాలంటే ఈ నెక్ ఏదైతే ఉందో ఇట్లా ముందుకొస్తది. అవును. సో అప్పుడు మళ్ళీ ఏమవుతుంది? నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సర్వికల్ రాడిక్యులోపతి అంటాం. అదే బ్యాక్ పెయిన్ ఉన్నోళ్ళకి సయాటికా అంటాం. ఇట్లాంటి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి. యాజ్ యూజువల్‌గా మీరన్నట్టు జాయింట్ పెయిన్స్ ఎట్లాగో వస్తాయి. ఓకే. సో ఈ హార్మోన్ ప్రభావం రావచ్చు. లేకపోతే వెయిట్ పెరగటం మూలాన కూడా జాయింట్స్ మీద ఎక్కువ లోడ్ పడడం మూలాన మజిల్స్ స్ట్రెయిన్ అవ్వటము, జాయింట్ స్ట్రెయిన్ అవ్వడం కూడా జరుగుతుంది. సో ఫస్ట్‌ది అన్‌హెల్తీ డైట్ అయితే, రెండోది స్ట్రెస్ అయితే, మూడోది ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్. అట్ ద సేమ్ టైమ్ మనకి చాలా మందికి ఇప్పుడు మీరు చూస్తే గనక ఈ స్ట్రెస్ హార్మోన్స్ అన్నయి ఎక్కువ ఉండటం మూలాన అంటే మన స్ట్రెస్‌లో ఎక్కువ తీసుకోవటం మూలాన ఈ స్ట్రెస్ హార్మోన్స్ కూడా మన ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ చేస్తాయి. ఓకే. సో ఇన్సులిన్ మీద ఎఫెక్ట్ చేస్తే ఏమవుతుందంటే గ్లూకోజ్ టాలరెన్స్ అనేది మనకి ఏదైతే గ్లూకోజ్ అరగాలో లేకపోతే కరగాలో ఆ ఇన్సులిన్ తీసుకోదు. ఎప్పుడైతే తీసుకోదో మనకి టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్ట్రెస్ ఎప్పుడైతే ఉంటుందో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఎప్పుడైతే టైప్ 2 డయాబెటిస్ వస్తుందో ఆటోమేటిక్ ఒబెసిటీ కూడా పెరుగుతుంది. సో ఇది కూడా వన్ ఆఫ్ ది రీజన్స్. సో అందుకనే మనకి అన్‌హెల్తీ డైట్, ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్, స్ట్రెస్ అండ్ ప్లస్ అట్ ద సేమ్ టైమ్ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇవన్నీ చూసుకోవడం వలన ఈ ఒబెసిటీ పెరుగుతుందండి. అవును. సో ఇవన్నీ మనం అరికట్టుకుంటే దాదాపుగా ఒబెసిటీని తగ్గించొచ్చు. ఓకే. సో ఇప్పుడు మనం సింప్టమ్స్‌కెళ్తే గనుక ఒబెసిటీతో మనకి చాలా మంది అంటారు ఒబెసిటీలో సింప్టమ్స్ ఏముంటాయా అని. సో బట్ అవును. ఒబెసిటీలో సింప్టమ్స్ డెఫినిట్‌గా ఉంటాయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా వర్క్ చేస్తా ఉంటే ఫెటీగ్ వచ్చేస్తది. ఏదో ఆయాస పడుతున్నట్టు ఉంటాం. బ్రెత్‌లెస్‌నెస్, ఆయాస పడతా ఉంటాం. ఇంకోటి చాలా లెథార్జీగా ఉంటది బాడీ. ఇప్పుడు ఏదైనా పని చేయాలనుకోండి అంత యాక్టివ్‌గా ఉండదు.
ఇంతకు ముందు ఒక 20-30 కేజీస్ తక్కువ ఉన్నప్పుడు ముందు కంపేర్ చేస్తే ఇప్పుడు ఒక 20-30 కిలోస్ పెరిగాం అనుకోండి, బిఎంఐ 30 క్రాస్ అయితే కనుక ఆ యాక్టివ్నెస్ ఉండదు ఒకటి. రెండోది ఏమవుతుందంటే బ్రెత్లెస్నెస్, ఫెటిగ్ లా వస్తూ ఉంటుంది. ఇంకోటి జాయింట్ పెయిన్స్ అని వస్తూ ఉంటాయి. కోరుకోరుకుని ఇన్ఫ్లమేటరీ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి. సో ఇన్ఫ్లమేటరీ చేంజెస్ ఎందుకు వస్తాయంటే మనకి ఎప్పుడైతే ఒబిసిటీ పెరుగుతుందో మన బాడీలో కొన్ని ఫ్యాట్ సెల్స్ ఉంటాయి కదా, ఎడిపోస్ టిష్యూ అట్లాంటివి, ఆ ఊరకని ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ చేసే పదార్థాన్ని వదులుతూ ఉంటుంది బాడీలో. సో అందుకని ప్రతిసారి కొంతమంది మీరు ఎప్పుడైనా చూస్తే కనుక ఒబిసిటీ ఎక్కువ ఉన్న వాళ్ళకి జాయింట్ పెయిన్స్ ఎక్కువ రావడం, మజిల్ పెయిన్స్ ఎక్కువ రావడం చూస్తూ ఉంటారు, గమనిస్తూ ఉంటారు. రీజన్ ఏంటంటే ఈ ఫ్యాట్ సెల్స్ ఏవైతే ఎక్స్ట్రాగా లేయర్డ్ ఉంటాయో అవి ఏం చేస్తాయంటే కొన్ని ఇన్ఫ్లమేటరీ పదార్థాలను వదులుతూ ఉంటాయి. అప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, మజిల్ పెయిన్ లేకపోతే జాయింట్ పెయిన్ అట్లాంటి ఫ్రీక్వెంట్ గా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇట్లాగా మన సిమ్టమ్స్ కూడా మనం తెలుసుకోవచ్చు అండి. అట్ ద సేమ్ టైం ఏమవుతుందంటే కొంతమందికి ఒబిసిటీ మూలాన బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్, జాయింట్ పెయిన్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా మనం చూసుకోవడం ఒకటి. ప్లస్ అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఒబిసిటీ పెరుగుతుందో కొంతమందికి బ్లాక్ లైన్స్ చూస్తూ ఉంటారు వెనక, నెక్ కి లైన్స్ అవన్నీ. అండ్ దెన్ సో ఆ లైన్స్ ఏంటి అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్లు లెక్క. సో ఇన్సులిన్, టైప్ 2 డయాబెటీస్ వచ్చేది కూడా లెక్క. సో వీళ్ళకి ఎప్పుడైతే టైప్ 2 డయాబెటీస్ వస్తుందో ఫ్రీక్వెంట్ యూరినేషన్ అట్లాంటివి కూడా ఉంటాయి కదా, అదొకటి. ఇంకోటి ఒబిసిటీలో ఏంటి అంటే ఎక్కువ ఫ్రీక్వెంట్ గా తింటా ఉంటారు. అంటే నో మ్యాటర్ వాట్ వాళ్ళకి, అంటే ఇప్పుడు మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నార్మల్ పర్సన్ ఉన్నారనుకోండి, కొంత ఆహారం తింటే మనకు ఒక సెటైటీ వచ్చేస్తుంది, అమ్మ చాలా అనిపిస్తుంది. వాళ్ళకి ఏంటంటే ఆ సెటైటీ లెవెల్స్ సరిగా ఉండవు, అంటే హెపజార్డ్ గా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఎంత తిన్నా దే కెనాట్ జడ్జ్. అర్థమైందండి. ఇప్పుడు మనం ఒక కప్ ఆఫ్ రైస్ తీసుకుంటే నాకు ఫుల్ అయిపోతుందని నేను అనుకుంటే, బట్ వాళ్ళు ఎంత తిన్నా కూడా వాళ్ళకి అర్థం కాదు. సో ఆ జడ్జిమెంట్ అనేది వాళ్ళకి ఉండదు. సో ఇది కూడా ఒక వన్ ఆఫ్ ది మేజర్ రీజన్స్. అంటే మనం ఎక్కువ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం, అది కార్బ్స్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఏదైనా కావచ్చు. సో కార్బ్స్ తీసుకుంటే ఏమవుతుంది, ఆటోమేటిక్ మళ్ళీ ఒబిసిటీ పెరుగుతుంది. ప్రోటీన్ అంటే పర్వాలేదు అట్లీస్ట్, సో అది కొంచెం డైజెస్ట్ అవ్వడానికి టైం పడుతుంది కాబట్టి కొంచెం తక్కువ కంటెంట్ తీసుకున్నాం. అదే కార్బ్స్ అనుకోండి మనం ఎక్కువ తినేస్తాం, మన చిన్నప్పటి నుంచి ఆహార అలవాట్లు చూడొచ్చు, లేకపోతే ఆ కార్బ్స్ కొంచెం డైజెషన్ కొంచెం కాంప్లెక్స్ ఉండదు కాబట్టి ఎక్కువ తినేస్తాం, ఆటోమేటిక్ గా ఒబిసిటీ కూడా పెరుగుతుంది. సో ఇవి సిమ్టమ్స్ అండి. సో వీటిని ఎట్లా అరికట్టొచ్చు, ఇది ఎక్సర్సైజ్ ద్వారా తగ్గించొచ్చా లేదా అనేది ఒక పెద్ద మిత్ అయిపోయింది అందరికి. ఇప్పుడు నాకు చాలా మంది వస్తారు, కొంతమంది ఏమంటారంటే నాకు జాయింట్ పెయిన్స్ వచ్చినాయండి, మోకాలు నొప్పులు వచ్చినాయి, లేకపోతే లో బ్యాక్ పెయిన్ వచ్చింది, యాంకిల్ పెయిన్స్ వస్తున్నాయి, మరి ఎట్లా అండి అంటే, సరే ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏం చెప్తారు, ఇప్పుడు పక్కింటి వాళ్ళు కానీ లేకపోతే ఎవరైనా కామన్గా తెలిసిన వాళ్ళు, లేకపోతే మెడికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా ఏం చెప్తారంటే, ఏముంది వెయిట్ తగ్గితే మీకు జాయింట్ పెయిన్స్ అని తగ్గుతాయంటే 200% తగ్గుతుంది. కాకపోతే దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ తెలియకపోవడం వల్ల ఏమవుతుందంటే ఎవరికైతే ఒబిసిటీ ఉందో వాళ్ళు ఒకటి తగ్గకపోవడం జరుగుతుంది, లేదంటే రెండోది దానికి వచ్చే కాంప్లికేషన్స్, అంటే ఎట్లా జాయింట్ పెయిన్స్ కానీ లేకపోతే ఇట్లాంటివన్నీ అరికట్టలేకపోతారు. సో ఆ మధ్యలో ఉండిపోతారు అనమాట. ఆ మధ్యలో ఉండిపోవడానికి రీజన్ ఏంటంటే గైడెన్స్ లేక. సో ఇప్పుడు డైరెక్ట్ గా ఒబీస్ గా ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా జిమ్ కి వెళ్ళారు. సేమ్ అవుతుంది, జిమ్ లో వెళ్తే కనుక మీరు చూస్తే కనుక ఆల్రెడీ ఎంతో కొంత జాయింట్ పెయిన్స్ లేకపోతే ఏదో మళ్ళీ పెయిన్స్ ఎక్కువతే అది మధ్యలో ఆపేసే అవకాశం కూడా ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో మళ్ళీ ఏం చేస్తారు, మళ్ళీ గోయింగ్ బ్యాక్ టు సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఒకటి సెడెంటరీ లైఫ్ స్టైల్ ఒకటే వచ్చేస్తుంది, ఇంకోటి పెయిన్స్ ఉన్నాయని ఇంకా స్ట్రెస్ పెరుగుతూ ఉంటది. ఈ స్ట్రెస్ పెరగడం వల్ల ఇంకా ఫుడ్ హ్యాబిట్స్ అన్ని మారిపోతాయి. అండ్ ఆ ఫుడ్ డైట్ కానీ అవన్నీ మనం ఎంత తీసుకున్నా కూడా అది సరిగా తీసుకోలేరు. సో ఆటోమేటిక్ ఈ ఫుడ్ క్రేవింగ్స్ నేను చెప్పినట్టు అవి కూడా పెరిగిపోతాయి. సో అందుకని ఇది ఒక రకమైన ఎక్స్ట్రా యాడింగ్ స్ట్రెస్. నేను చేద్దాం అనుకుంటా కానీ నా బాడీ సహకరించట్లేదు. సో దానికి కూడా ప్రాపర్ గైడెన్స్ కావాలి. దీనికి మేము ఏం చేస్తామంటే యూజువల్ గా ఎవరికైనా బ్యాక్ పెయిన్ కానీ లేకపోతే జాయింట్ పెయిన్స్, నీ పెయిన్స్ కానీ యాంకిల్ పెయిన్స్ వస్తే కనుక ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్కడ లాక్యునాస్ ఉన్నాయి అంటే మనకి ఎక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేసి వాటిని ఫస్ట్ పెయిన్ లేకుండా చేస్తాం. ఆ పెయిన్ లేకుండా చేసే దానిలో మెయిన్ గా ఏంటంటే ఫస్ట్ పెయిన్ ఉంది అనుకోండి, పెయిన్ మేనేజ్మెంట్ చేస్తాం. దాని తర్వాత యూజువల్ గా ఒబిసిటీలో ఏమవుతుందంటే మజిల్ స్ట్రెంగ్త్ తగ్గుతుంది, బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గిపోతుంది. ఎప్పుడైతే మజిల్ స్ట్రెంగ్త్ తగ్గిపోతుందో వాళ్ళకి ఆస్టియోపోరోసిస్ కూడా వస్తుంది. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటి చైన్ లా అంటే లింక్ లా అనమాట. సో ఎప్పుడైతే ఇప్పుడు మీరు చాలా మంది యంగ్ జనరేషన్స్ చూస్తే అరౌండ్ లైక్ 25 to 30 years చూస్తే, ఇప్పుడు నేను చాలా మంది చూస్తున్నాను ఆస్టియోపోరోసిస్ అనేది వచ్చేస్తుంది. ఆస్టియోపోరోసిస్ అనేది యూజువల్ గా మనం ప్రీవియస్ గా చూస్తే గనక ఒక 50 years 60 years వచ్చేది.
ఇప్పుడు ఏంటి వీళ్ళకి చిన్న దెబ్బకు కూడా విరిగే ప్రమాదం ఎక్కువగా ఉండి డెఫినెట్ గా ఉంటుంది. భయానికి కూడా వెళ్ళరు వెళ్ళరు. వ్యాయామం చేయరు. అది పెద్దవాళ్ళు. ఉమ్, బట్ ఇప్పుడు యంగ్ జనరేషన్ లో కూడా ఆస్టియోపోరోసిస్ వచ్చేస్తుంది. ఉమ్, ఎందుకంటే బికాస్ ఆఫ్ ఒబిసిటీ. ఓకే. ఈ ఒబిసిటీ వల్ల ఏమవుతుంది, మజిల్ స్ట్రెంత్ తగ్గుతుంది. ఎప్పుడైతే ఉమ్, మజిల్ స్ట్రెంత్ తగ్గుతుందో ఆటోమేటిక్ గా ఆస్టియోపోరోసిస్ ఉమ్, పెరుగుతుంది. సో మనకి తెలియకుండానే ఏదో ఒక టెస్ట్ ఏదో ఒకటి చేసుకుంటూ ఉంటే ఆస్టియోపీనియా, ఆస్టియోపోరోసిస్ వస్తుంది. ఉమ్, సో మళ్ళీ దానికి మళ్ళీ ఒక స్ట్రెస్. అదే అవును. మళ్ళీ దీనికి ఆస్టియోపోరోసిస్ వచ్చేసింది, లేకపోతే ఆస్టియోపీనియా వచ్చేసింది, మళ్ళీ దీన్ని ఎట్లా తగ్గించాలి, లేకపోతే ఎట్లా మనం క్రమబద్ధీకరించాలి అదొక డౌట్. ఉమ్, సో మళ్ళీ అదేం చేయాలో తెలియదు. ఉమ్, సో అందుకని వీటన్నిటికీ బేసిక్ ప్రాసెస్ ఒకటేనండి. ఉమ్, ఫస్ట్ పెయిన్ మేనేజ్మెంట్ తగ్గించుకోవటం, ఓకే. దాని తర్వాత మజిల్ స్ట్రెంత్ పెంచామనుకోండి, ఉమ్, ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఆ జాయింట్ కొంచెం లోడ్ తీసుకునే కెపాసిటీ పెరుగుతుంది. ఉమ్, ఇప్పుడు మీరు ఏదైనా నడవాలన్నా ఏదైనా ఉమ్, చేయాలన్నా ఇప్పుడు నార్మల్ పర్సన్ తీసుకుంటే కనుక ఏదైనా యాక్టివిటీ తీసుకుంటే, ఉమ్, ఎస్పెషల్లీ కొంతమంది నన్ను అడుగుతారు, నేను స్టెప్స్ ఎక్కొచ్చా, లేకపోతే స్టైర్ క్లైంబింగ్ చేయొచ్చా, లేకపోతే ఏమైనా ఒకవేళ జాగింగ్ చేయొచ్చా, వాకింగ్ చేయొచ్చా అని అట్లా అడుగుతూ ఉంటారు. ఉమ్, సో నార్మల్ వెయిట్ బిఎంఐ ఎక్కువ లేకుండా చూస్తే కనుక, నార్మల్ కరెక్ట్గా బిఎంఐ ఉంటే కనుక ఉమ్, నడిస్తే కనుక ఒక 1 to 2 times ఆఫ్ బాడీ వెయిట్ పడుతుందండి మన ఉమ్, బాడీ మీద, ఉమ్, అంటే నీస్ మీద అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. అదే మెట్లు ఎక్కినప్పుడు తక్కువ పడుతుంది, 3 to 4 ఓకే. times పడుతుంది. ఉమ్, దిగేటప్పుడు 4 to 5 times పడుతుంది. ఉమ్, సో దిగేటప్పుడు ఎందుకు పడుతుంది అంటే మన బాడీ వెయిట్ ప్లస్ గ్రావిటీ ఉమ్, రెండు యాడ్ అవుతాయి కాబట్టి దిగేటప్పుడు ఇంకా ఎక్కువ లోడ్ పడుతుంది నీ మీద. ఉమ్, బట్ మనకి ఎక్కేటప్పుడు ఆయాసం వస్తుంది కాబట్టి మనం ఏమనుకుంటాం అంటే ఇది చాలా కష్టం అనుకుంటాం. ఉమ్, బట్ వెయిట్ ప్రకారంగా జాయింట్స్ మీద లోడ్ చూసుకుంటే కనుక దిగేటప్పుడే ఎక్కువ ఉంటుంది. ఉమ్, సో ఇది చాలా మందికి తెలియదు, అవగాహన ఉండదు. అవును. సో ఇప్పుడు వాకింగ్ అప్పుడు ఏమవుతుంది, 1 to 2 times ఆఫ్ బాడీ వెయిట్ పెరుగుతుంది. ఉమ్, సో ఇప్పుడు అదే ఒబిసిటీ ఉన్న వాళ్ళకి ఏమవుతుంది, దాదాపుగా ఒక 2-3 times ఎక్స్ట్రా పడుతుంది. ఉమ్, అంటే నార్మల్ వాకింగ్ కూడా వాళ్ళకి కష్టమే. ఉమ్, అది నార్మల్ వాకింగ్ చేసినా జాయింట్ పెయిన్స్ ఎక్కువ అవుతాయి. ఉమ్, సో అది వాళ్ళకి తెలియదు. సరే ఉమ్, నేను నార్మల్ వాకింగ్ కదా చేశాను, దీనికే మళ్ళీ నొప్పి ఎక్కువ అయిపోయింది అని చెప్పి మళ్ళీ ఇంటికి వచ్చేస్తారు. అవును. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది, మళ్ళీ సెడెంటరీ లైఫ్ స్టార్ట్ అవును. అవుతుంది. సో అందుకని మేము ఏం చేస్తాం అంటే స్ట్రెంథనింగ్ ఇవన్నీ చేసి ఆ ఉమ్, జాయింట్కి మంచి స్టెబిలిటీ ఇచ్చిన తర్వాత, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ బాడీ మీద ఏది యాక్సెప్ట్ చేస్తుంది ఉమ్, అంటే, కొంతమందికి స్విమ్మింగ్ అలవాటు ఉండొచ్చు, ఉమ్, కొంతమందికి సైక్లింగ్ అలవాటు ఉండొచ్చు, కొంతమందికి వాకింగ్ అలవాటు ఉండొచ్చు. ఉమ్, అండ్ అట్ ద సేమ్ టైం వాట్ ఈజ్ యువర్ మైండ్ ఈజ్ లైకింగ్, ఉమ్, అంటే మీకు ఏది ఇష్టమో అది మీరు పిక్ చేసుకోండి. ఉమ్, అప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడైతే మీకు ఏది ఇష్టమో అది చేస్తే యూ ఫీల్ సమ్ రష్ ఇన్ యువర్ హార్మోన్స్. ఉమ్, అప్పుడు పాజిటివ్ హార్మోన్స్ రిలీజ్ అయ్యి ఎండార్ఫిన్స్ అట్లాంటివి, అప్పుడు మీకు ఇంకా బెటర్గా ఉంటుంది. అదే ఓకే. ఇప్పుడు నాకు నచ్చని చేస్తే ఏమవుతుంది, నేను ఎంత చేసినా నాకు నచ్చదు. అవును. సో నెగిటివ్ హార్మోన్స్ రిలీజ్ ఉమ్, అవుతాయి. సో మీకు నచ్చేది ఫస్ట్ సెలెక్ట్ చేసుకోండి. ఇట్లా స్టాటిక్ సైకిల్, కూర్చుని తొక్కిన సైకిల్ కానీ, ఉమ్, లేకపోతే స్విమ్మింగ్ కానీ, లేకపోతే జస్ట్ వాకింగ్ కానీ అట్లాంటివి. సో వీటిలో నెమ్మదిగా స్ట్రెంథనింగ్ చేసాం కదా, ఆటోమేటిక్గా నెమ్మదిగా వీటిలో మనం ఇన్కల్కేట్ చేస్తామండి. ఉమ్, అప్పుడు ఫస్ట్ ఇనీషియల్గా మీరు ఒక 5 minutes చేయండి. ఉమ్, ఏమైనా ఇబ్బంది అవుతుందా, లేకపోతే జాయింట్ పెయిన్స్ పెరుగుతుందా, లేకపోతే ఆయాసం ఏమైనా వస్తుందా, ఇట్లాంటివి ఉమ్, చెక్ చేసుకుంటాం. చెక్ చేసుకున్న తర్వాత 5 minutes బెటర్గా ఉందనుకోండి, ఒక 3-4 days అదే సేమ్ 5 minutes కంటిన్యూ చేసి ఉమ్, దాని తర్వాత 10 minutes చేయమని చెప్తాం. ఓకే. సో మళ్ళీ అది ఒక 3-4 days చేసి మళ్ళీ 15 minutes చేయమని చెప్తాం. ఉమ్, సో మళ్ళీ అట్లాగా 15 to 20-30 minutes చేసుకోమని చెప్తాము. బట్ ఎప్పుడైతే హాఫ్ అన్ అవర్ రీచ్ అవుతుందో ఉమ్, 15 minutesకి బ్రేక్ ఇమ్మని చెప్తాం. ఓకే. మళ్ళీ మన 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 బ్రెయిన్ అంతా ఎక్కడ ఉండాలి, జాయింట్స్ మీద లోడ్ ఉండాలి. ఉమ్, మనకి సడన్గా ఒకేసారి 1 monthలో వెయిట్ తగ్గిపోరు కదా. ఉమ్, సో ఎంతైనా సో అది నార్మల్ వెయిట్ వచ్చేంత వరకు ఎంత టైం పడుతుంది, దాదాపుగా ఏం లేదన్నా ఒక 4-5 నెలలు ఈజీగా పడుతుంది. ఉమ్, అట్లీస్ట్ కొంతమంది సంవత్సరాలు కూడా పట్టిన టైం కూడా ఉంది. ఉమ్, సో అందుకని మనం ఎప్పుడు కూడా మన అడ్వైజ్ ఇచ్చేటప్పుడు బాడీ వెయిట్ని దృష్టిలో పెట్టుకొని మనం కొంచెం కొంచెం పెంచుకుంటూ వెళ్ళాలి. అందుకని మేము ఏం చేస్తామంటే ఎవ్రీ 15 minutesకి బ్రేక్ ఇచ్చి కాసేపు కూర్చొని మళ్ళీ ఒక 15 minutes మీరు వాకింగ్ కానీ, జాగింగ్ కానీ, ఉమ్, నాట్ జాగింగ్, వాకింగ్ కానీ, స్విమ్మింగ్ కానీ, సైక్లింగ్ కానీ, స్టాటిక్ సైకిల్ కానీ ఏదైనా చేసుకోమని చెప్తాం. ఉమ్, సో ఆ విధంగా మనం జాయింట్స్ మీద లోడ్ లేకుండా, జాయింట్స్ మీద ఇన్ఫ్లమేషన్ లేకుండా, మళ్ళీ పెయిన్స్ రిక్రియేట్ చేయకుండా, ఉమ్, పెయిన్స్ ప్రివెంట్ చేస్తూ నెమ్మదిగా యాక్టివిటీలోకి స్టార్ట్ చేస్తాం. ఉమ్, సో దాని తర్వాత కొంచెం వెయిట్ బెటర్ అయిన తర్వాత అట్లీస్ట్ ఒక 25% or 30% వెయిట్ తగ్గిన తర్వాత జనరల్గా కొంచెం ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ పెంచుతాం. ఉమ్, ఎప్పుడైతే ఇంటెన్సిటీ ఆఫ్ ఎక్సర్సైజ్ పెంచుతాం ఆటోమేటిక్ క్యాలరీ బర్నింగ్ ఎక్కువ పెరుగుతుంది. ఎప్పుడైతే మజిల్ స్ట్రెంథనింగ్ పెరుగుతుందో ఆటోమేటిక్గా ఆస్టియోపీనియా కానీ, ఆస్టియోపోరోసిస్ కానీ తగ్గుతుంది. ఉమ్, సో వీటిలో ఎప్పుడైతే మనం స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తామో ఉమ్, బేసల్ మెటబాలిక్ రేట్ కూడా పెరుగుతుంది. ఉమ్, అంటే మనం కూర్చున్నా కూడా మన బాడీ మెటబాలిజం అనేది పెరుగుతుంది. ఉమ్, అది ఇంతకుముందు చాలా తక్కువ ఉంది వాళ్ళకి, ఎందుకు ఒబిసిటీ మూలాన. సో ఉమ్, ఎక్కువ పని చేయటం మూలాన ఆటోమేటిక్గా బేసల్ మెటబాలిక్ రేట్ తగ్గుతుంది. ఒబిసిటీ ఇప్పుడు ఎప్పుడైతే వెయిట్ తగ్గుతుందో ఆటోమేటిక్ బిఎంఆర్ కూడా పెరుగుతుంది. ఓకే. ఎప్పుడైతే బిఎంఆర్ పెరుగుతుందో క్యాలరీ బర్నింగ్ కూడా ఎక్కువ ఉంటుంది. ఉమ్, సో ఆటోమేటిక్గా మీరు రెస్ట్లో ఉన్నా కూడా క్యాలరీస్ బర్న్ అవుతూ ఉంటాయి కదా, దట్ విల్ హెల్ప్ అనమాట. సో ఓకే. అందుకనే స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ చాలా చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం
ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా ఇంక్లూడ్ చేస్తాం. అంటే బోత్, అంటే స్ట్రెంథెనింగ్ ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్, ఓకే. అట్ ద సేమ్ టైమ్ ఏరోబిక్ ఎక్సర్సైజ్ కూడా ఇంపార్టెంట్. ఏరోబిక్ ఎక్సర్సైజ్ ఏంటి అంటే మెయిన్‌గా క్యాలరీస్ బర్నింగ్ మీద ఉంటది. బట్ ఎప్పుడైతే స్ట్రెంథెనింగ్ వదిలేసామో ఆటోమేటిక్‌గా మజిల్ స్ట్రెంత్ మీద కాన్సంట్రేట్ చేయకపోతే ఒత్తి క్యాలరీ బర్న్ అయ్యి మనకి ఆస్టియోపోరోసిస్ ఏదైతే ఉందో దాన్ని మనం అడ్రెస్ చేయకుండా అయిపోతుంది. ఓకే. సో అందుకనే స్ట్రెంథెనింగ్ కూడా యాడ్ చేసుకుంటే మనం ఆస్టియోపోరోసిస్‌ని అడ్రెస్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మజిల్ స్ట్రెంథెనింగ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైమ్ మనకి జాయింట్ స్టెబిలిటీ అన్ని పెరుగుతాయి. ప్లస్ అట్ ద సేమ్ టైమ్ ఏరోబిక్ చేస్తే క్యాలరీస్ కూడా బర్న్ అవుతాయి. సో ఈ రెండు కంబైన్ చేసి ఫ్యూజన్ చేస్తే మనకి బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైమ్ అల్టిమేట్‌గా నేను చెప్పినట్టు లాస్ట్ టైం అన్‌హెల్తీ ఫుడ్ డైట్ అన్నా కదా, దాన్ని కూడా మనం ప్రాపర్ డైట్ తీసుకోమని చెప్తాము. ఆ డైట్ తీసుకోమని చెప్పిన తర్వాత వాళ్ళు ఎవరినైనా న్యూట్రిషనిస్ట్ గానీ లేకపోతే ఎవరైనా వాళ్ళని అప్రోచ్ అయితే గనుక వాళ్ళు ప్రాపర్ డైట్ ఇస్తే దిస్ విల్ యాడ్ అప్ ఫర్ డిక్రీజింగ్ మోర్ ఒబెసిటీ అన్నమాట. సో ఈ విధంగా మనం అన్ని మా తరపు నుంచి ఇట్లాంటి హెల్ప్ ఉంటుందండి. ఓకే డాక్టర్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఏదో ఒకటి చేసేయడం కాకుండా ఒక ప్రాపర్ గైడెన్స్, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ప్రాసెస్ లో వెళ్తే బెటర్ రిజల్ట్స్ ఉంటాయి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి.